మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మరొక ఆన్లైన్ సర్వీస్కు బేతేల్ సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం. బహుదినాల నుంచి మనము గృహాలకే పరిమితమై ఈ రీతిగా మనము ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఈ రీతిగా ప్రతి ఆదివారము మనకు ఇస్తున్న ఈ సహవాసాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న వాక్యం చదివి నేను ప్రార్థనతో నేటి ఆరాధన ప్రారంభిస్తాను. కీర్తనకారుడు రాసినటువంటి 84వ కీర్తనలోని 2 మాటలు చదువుతున్నాను. మొదటి 2-3 వచనాలు. సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. భక్తుడు జీవము గల దేవుని మందిరమును దర్శించాలని నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది అంటున్నాడు. మనం గృహాలకి పరిమితమైనప్పటికీ ఈ మాటలు మనకి ఒక విధంగా చెప్పాలంటే మనకు కూడా అదే హృదయము. ప్రభువా, నీ మందిరాన్ని చూడాలన్న ఆశ నాకు కలుగుచున్నదని. మన గృహాల్లో ఉన్నాం, కానీ ఈ దినమున మందిరము చూసినట్టయితే ఎక్కడ చూసినా ఖాళీగా ఉన్నది. ఈ సమయానికెల్లా మన మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొని మన స్థలాల్లో కూర్చుని ఆరాధన చేయవలసి ఉంటుండగా మందిరం ఖాళీగా ఉండడం చూసి ఒక విధంగా నాకు బాధ అనిపిస్తున్నప్పటికీ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మన గృహాల్లో మన గృహాన్నే మందిరాలుగా మలుచుకొని ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తలలు వంచి కళ్ళు మూసుకొని మన గృహంలోనే మనము నేటి ఆరాధనలో పాల్గొనడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, కృపగల దేవా, ఈ ఉదయకాల సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక పునరుత్థాన దినమున, ఆదివార దినమును మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబముగా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చిన ప్రభువా, భక్తుడు సెలవిస్తున్నట్టుగా జీవము గల దేవుని మందిరమును దర్శించుటకు నా హృదయము ఆశతో ఉన్నది అన్నట్టుగా మా హృదయాలు ప్రభువా, ఎప్పుడు నేను మందిరాన్ని చూద్దునా అని, ఒకరినొకరు ఎప్పుడు ముఖాముఖిగా చూసుకుంటామా, సహవాసంగా ఎప్పుడు కలిగి ఉంటామా అని ఆశతో ఉన్నాం తండ్రి. అయినను నీ కృప మాకు అనుగ్రహించి ఈ రీతిగా మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 11 వారాలు పైబడి నాయన మేము మందిరాలనికి రాలేని స్థితిలో ఉంటుండగా నాయనా, నీవు మాకు అనుగ్రహించిన ఈ వెసులుబాటుని బట్టి, ఈ ఫెసిలిటీస్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము ప్రతి వారము మీరు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మరొక పునరుద్ధానం దినమున మీ సన్నిధికి వచ్చి ఉన్నాం నాయన. మమ్మల్ని సిద్ధపరచండి. కుటుంబాలతో కలిసి నేను ఆరాధన చేస్తూ ఉంటుండగా మాకు చక్కని సిద్ధపాటు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. అనుదిన వాక్యమును ప్రభా మీ దాసుని ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తూ వాక్యపు కొరత లేకుండా మమ్మల్ని, మా ఆత్మలను పోషిస్తూ ఉన్న మా పోషకుడు అయినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నేటి ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా ఆరాధన ద్వారా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనండి. ఏ వాక్యము ద్వారా నీవు మీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడబోతూ ఉన్నావో ఆ వాక్యము ద్వారా మాకును వ్యక్తిగతముగా నా తండ్రి నీ వాక్యము ద్వారా దర్శనం అనుగ్రహించి మాతో మాట్లాడి బలపరచవలసిందిగా వేడుకుంటూ నేటి ఆరాధన నీ నా మహిమార్థమై ఘనముగా జరిపించి మహిమ, ప్రభావం, ఘనత, ప్రభావం పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చక్కని ప్రారంభాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనమందరం గృహాలకే పరిమితమైనప్పటికీ క్వైర్ బిడ్డలు ఇప్పుడు దేవుని సన్నిధిలో
వారు స్తుతి ఆరాధన చేయబోతుండగా వారితో మనందరం కలిసి గృహాల్లో కలిసి మనం కూడా పాడి దేవుని మహిమపరుద్దాం. క్వైర్ బృందాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 11వ వారము మనం సంఘానికి రాలేని పరిస్థితుల్లో కూడా దేవునిని మన ఇళ్లల్లో ఉంటూ ఆయన ఆరాధించగలుగుతున్నాం. గత వారం నుంచి మీరు ఒకవేళ ప్రతి వారం ఆన్లైన్ సర్వీస్ ఫాలో అవుతుంటే, మేము వర్షిప్ టీమ్గా మందిరానికి వచ్చి ఈ ఆన్లైన్ సర్వీస్ని రికార్డ్ చేసి ఈ రీతిగా టెలికాస్ట్ చేయగలగడానికి ప్రయత్నం చేస్తూ మాకొచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ఒకవేళ మనం మందిరంలో ఉండుంటే నెలకి ఒక పాట, కొన్నిసార్లు 2 నెలలకి ఒక నూతన పాట మేము నేర్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మేము మీకు నేర్పించట్లేదు, కానీ మేము నేర్చుకున్న ఒక పాట మేము పాడుతుండగా మీరు మళ్ళీ ఇప్పుడు ఇది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి విని నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము పాడినప్పుడు మీ గృహాల్లో మాతో పాటు పాడండి. ఈ పాట పాడుతూ అలాగే మన ఆరాధనలు మనం కొనసాగి ఘనపరుచుతాం. ఎండ్ అయిన తర్వాత, అంటే మెసేజ్ ఎండ్ అయిన తర్వాత, మన కమ్యూనియన్ అయిపోయాక లేక దానికంటే ముందు మేము ఈ పాటను మళ్ళీ మీకు వినిపిస్తాం. అప్పుడు మరొకసారి మీరు నేర్చుకొని మాతో పాటు పాడొచ్చు. ఈ పాట చక్కని పదజాలముతో వ్రాయబడింది. చీకటిలో కాంతివి, వేదనలో మా శాంతివి. అనేక మంది ఈ కరోనా వైరస్ని బట్టి అనేక ఇబ్బందులకు, వేదనలకు గురవుతున్నారు. అది వాస్తవం. అయితే మన స్థితిగతులన్నిటినీ, మన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మనకున్నాడు, మన సహాయకుడు. అదే మేము పాడే ఈ పాట. చీకటిలో కాంతి, చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి. చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం. యేసు నీ సన్నిధే, నీ సన్నిధేసు, నీ సన్నిధిలో సాధ్యం. యేసు నీ సన్నిధే, నీ సన్నిధే. సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. నీ అందే నా విశ్వాసం, నీ అందే నా విశ్వాసం. సమస్తము సాధ్యము దేవా, నీ అందే నా విశ్వాసం, నీ అందే నా విశ్వాసం. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా.
మన అతిక్రమములంతా ఆయన తుడిచివేశాడు. ఆయన కార్చిన రక్తములో మనకి సంపూర్ణమైన పాప క్షమాపణ. కాబట్టి దేవుని యొక్క నామములోని గంభీరమైన విజయాన్ని బట్టి దేవునికి వందనాలు. అతిక్రమమంతా తుడుచువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడు కరుణించువాడా, మంచితనమును కనపరచువాడా, ఎల్లప్పుడు దీవించువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడు కరుణించువాడా, మంచితనమును కనపరచువాడా, ఎల్లప్పుడు దీవించువాడా. యేసు నీ రక్తములో సాధ్యం, యేసు నీ రక్తమే, నీ రక్తమే, యేసు నీ రక్తములో సాధ్యం, యేసు నీ రక్తమే, నీ రక్తమే, యేసు నీ రక్తములో సాధ్యం, యేసు. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ మాలోని ఆశ నీవే. నీకే ప్రభు ఈ ఆరాధన. నమ్ముదును నేను. ఈ క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో ఆయన యందు మనము సంపూర్ణమైన నమ్మిక కలిగి ఉందాం. నమ్ముదును నేను, నమ్ముదును నేను, నిన్నే నమ్ముదును, నిజమైన ప్రేమ నీది. నమ్ముదును నేను, నిన్నే నమ్ముదును, నిజమైన ప్రేమ నీది. నా సహాయము, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. ఆశ్రయ దుర్గమయ్యా, ఆశ్రయము నీవే. ఆశ్రయ దుర్గము మా ఎత్తైన కోట ప్రభు, ఆశ్రయము నీవే. మరొక్కసారి అందరం కలిసి ఆశ్రయము నీవే. రక్షణ దుర్గము నాకు నీవు ప్రభు, రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ, నిరీక్షణ నాలో ఆశ నీవే, నీకే నా రక్షణ దుర్గము నాకు నీవే. మరొక్కసారి అందరం కలిసి రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ మాలోని ఆశ ప్రభు, నిరీక్షణ నాలో ఆశ నీవే, నీకే నా ఆరాధన. నమ్ముదునయ్యా, నమ్ముదును నేను, నిన్నే నమ్ముదును, నిజమైన ప్రేమ నీది. నా సహాయము, నా సహాయము యెహోవాయే, నా ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. ఆశ్రయ దుర్గమయ్యా, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. చివరిసారి ఆశ్రయము, ఆశ్రయము నీవే. అవును ప్రభు, మీరు మా ఆశ్రయ దుర్గము. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, కదలకలను కాపాడే నానాదుడ నీవే, ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, కదలకలను కాపాడే నానాదుడ నీవే, ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగువై, నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగువై, నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే, కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే, నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే, కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. మరొక్కసారి చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడు, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ప్రభు, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. మా మధ్యలో సంచరించిన గొప్ప దేవా, మీరు మా జీవితంలో పని చేయటం మేము చూడగలిగే కృపను దయచేయండి. ఈ చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి మీరు సిద్ధపడాలని, సిద్ధంగా ఉండాలని ఆశపడుతూ మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు బలవంతులము. శుద్ధుడా, గనుడా, నా రక్షకుడా, నా కాపరి నీవే నా యేసయ్య. శక్తి లేని మాకు బలమిచ్చు గొప్ప దేవుడా, మా గొప్ప కాపరి, మీకు వందనాలు. ధనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా, ధనుడా, రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా.
బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా హర్షితును నిన్నారాధింతును పరిశుద్ధుడా నిన్ కీర్తింతును హర్షితును నిన్నారాధింతును పరిశుద్ధుడా నిన్ కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే నిరీక్షణ నీవే యేసయ్యా రక్షణ ఆధారం నీవే నిరీక్షణ నీవే యేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా అపోస్తులైన పౌలు చెప్పినట్టు నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. అదే రీతిగా మీరు మమ్మల్ని నాయన అనుదినము బలపరచున్న రీతిని బట్టి వందనాలు. మీ మెల్లని స్వరము ద్వారా మీ మాటల ద్వారా మేము బలపడి ముందుకు వెళ్ళగలుగుతామని నమ్మిస్తూ అయోగ్యుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ శ్రేష్టమైన మాటలు మీరు మాకు దయచేస్తారు నమ్ముతూ యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేటి మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము కీర్తన గ్రంథం నుంచి 121వ కీర్తన మనం చదువుకుందాం. 121వ కీర్తన సామ్ 121 నేను చదువుతున్నాను. అందరం బైబిల్ తెరిచి ఈ పాఠ్య భాగాన్ని గమనిద్దాం. కొండల తట్టున కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములు తొట్టిలనియడు. నిన్ను కాపాడేవాడు కునుకడు. ఇశ్రాయేలీయులను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయిన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నేటి దిన ధ్యానం కోసం నేను సహోదరు సువన్ రాజు గారిని 121వ కీర్తన చదవమన్నాను. చాలా కాలం తర్వాత మరి సహోదరులు రాగలిగారు. మీ అందరికీ తెలుసు కొన్ని రెస్ట్రిక్షన్స్ మనకి రిలాక్స్ అయినాయి కాబట్టి ఒకరొకరుగా పిలిచి మేము ఎవరూ లేము, ఇద్దరమే ఉన్నాం మీడియా టీం. ఈ ఆన్లైన్ సర్వీస్ కోసం రికార్డ్ చేసి మన గృహాల్లో దేవుణ్ణి కలిసి ఆరాధించడానికి. ఇందాక ఈ ఆరాధన ప్రారంభమైనప్పుడు ఇప్పుడు ఇందాక సహోదరులు నా వెనకాల ఒక పదం కనిపిస్తుంది ఇంగ్లీష్లో. ఏంటి అని మీరు అనుకోవచ్చు, ఏమైంది పాస్టర్ గారికి అని. అది ఇంగ్లీష్లో మేడే అంటే, కానీ మేడే అని ఇంగ్లీష్లో ఆ అక్షరాలు మీకు కనిపించట్లేదు. అదేదో మే డేస్ లాగా ఉంది.
అది ఫ్రెంచ్ పదం. ఎందుకు ఆ పదము అంత పెద్దగా వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టామంటే వాళ్ళ వర్తమానం దాని గురించే. మేడే, చాలా కాలం వరకు నాకు మేడే అంటే మే 1 అది బ్లూ కాలర్డ్ పీపుల్కి, వర్కర్స్కి హాలిడే సెలబ్రేషన్. అంత మట్టుకే నాకు మేడే గురించిన అవగాహన వాస్తవానికి. అయితే మే 22 జస్ట్ ఈ ఇయర్ లాహోర్ నుంచి కరాచీకి PIL పాకిస్తాన్ ఎయిర్లైన్ నంబర్ 8303 టేకాఫ్ అయ్యింది. 100 మంది టోటల్ క్రూతో కలిపి. కరాచీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వక మునుపు క్రాష్ అయిపోయింది. 97 మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. 2 అద్భుతంగా ఎస్కేప్ అయ్యారు. 11 మంది ఇళ్ల మధ్య పడిపోయింది. 11 మంది కింద ఉన్న వాళ్ళు ఇంజూర్ అయ్యారు. అయితే ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వక మునుపు ఆ పైలట్ కాక్పిట్ నుంచి చెప్పింది, గూగుల్లో ఇంకా ఉంది, యూట్యూబ్లో రికార్డింగ్ ఉంది. మొదట అన్నాడు, వీ హ్యావ్ లాస్ట్ 2 ఇంజన్స్, అంటే 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయినాయి. దాని తర్వాత క్రాష్ అవ్వక ముందు తాను 2 సార్లు చెప్పింది మేడే మేడే. దాని భావం ఏంటి అంటే 1923వ సంవత్సరంలో అంట షిప్స్, ఓడలు నడిపించే క్యాప్టెన్స్, ఫ్లైట్స్ నడిపించే పైలట్స్ ఒకవేళ వారు ఏదైనా విపత్తునకు, ప్రమాదమునకు వారు గురి అవుతున్నట్లయితే సహాయం కోసం ఆ నిస్పృహ సమయాల్లో, ఆ డిస్ట్రెస్లో వాళ్ళు మేడే మేడే అనేవాళ్ళంట. ఆ ఫ్రెంచ్ పదం యొక్క భావము మాకు సహాయం కావాలి, కమ్ హెల్ప్ అస్ ఇంగ్లీష్లో దాని భావం. ఆ పైలట్ మేడే మేడే అన్నాడు, కమ్ హెల్ప్ అస్ అని కాక్పిట్ని చెప్పాడు. కొద్ది క్షణాల్లో ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. సహాయం ఎవ్వరు అందించలేకపోయారు. కానీ వాళ్ళ వర్తమానం మాకు సహాయం, ఆన్సర్ మనకి తెలుసు. అందుకనే 121వ కీర్తన మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన మనకి సహాయాన్ని పలుమార్లు వస్తుంది. అయితే వర్తమానంలోకి వెళ్ళక మునుపు 2 రీతులుగా ఈ అంశాన్ని, అంటే ఈ ఈ ఈ ఆశ, ఈ అక్కర, మనకి దేవుని సహాయం ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు. అయితే కొన్ని విషయాలు, వాస్తవాలు మీ ముందు పెట్టి, ఒకటి కరోనా వైరస్ వాస్తవం, ఇది అందరికీ తెలిసిందే. 13 మే 13వ తారీఖు అంటే జస్ట్ 2 వీక్స్ బ్యాక్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే మన దేశం, ప్రపంచం 78,000 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. మే 13న 2,551 మంది చనిపోయారు. 27 ఇవాళ 31 మే, 27 మేకి మన దేశంలో 1,47,000 మందికి పైగా ఇన్ఫెక్ట్ అయ్యారు. 4,200 మంది పైగా చనిపోయారు. అంటే సుమారు 14 రోజుల్లో డబుల్ అయింది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ ఇవి వాస్తవం. ప్రపంచంలో మే 27కి 56 లక్షల మంది ఇన్ఫెక్ట్ అవ్వగా 3,50,000 మంది చనిపోయారు. ఇంకా ఆ నంబర్ పెరుగుతుంది. ఇది ఇలా ఉండగా చాలామంది మీరు చూసుండొచ్చు న్యూస్లో, మిడతలు కని విని ఎరగనివి. అసలు ఆ సైజ్ చూస్తేనే భయం వేస్తుంది. నేను ఫిజికల్గా చూడలేదు, టీవీలో చూసిందే, ఫోటోలు వాట్సాప్లో వేస్తే. గత 27 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా జరగలేదంట. ప్లస్ ఇప్పుడు జరిగినంత తీవ్రంగా ఎప్పుడు జరగల. రాజస్థాన్, యూపీ, MP, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, ఇప్పుడు నాగ్పూర్ దగ్గర, అంటే ఇది బార్డర్ అండి తెలంగాణకి. అందరూ ఎంత భయంతో ఉన్నారంటే, దీని గురించి నేను చదవగా ఒక అంచనా మనకు తెలియడానికి, ఒక్కరోజు ఈ మిడతలన్నీ ఈ పంటను తినివేస్తే, అవి వాటి పనే అది, అంటే నాశనం చేసేస్తే 35,000 మంది తినగలిగిన ఆహారం ఒక్క రోజులో అవి తినిపడేస్తాయంట. 35,000 మంది అంటే ఆలోచించండి. ఇలాగ కొనసాగకూడదని ప్రార్థన చేయాలి. దేవుని సహాయం మనకి ఎంత అవసరమో ఆలోచించండి.
ప్రతి భాగంలో దేవుని సహాయం మనకు కావాలి. కరోనా వైరస్ గురించనే కాదండి, అనుదినము మనకి దేవుని సహాయం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఇవి చివరి దినపు సూచనలు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ 1-2 సండేస్ ఆయన రెండవ రాకడకు సంబంధించి ఆ సూచనలు ఏంటి, నేను ఖచ్చితంగా ఎప్పుడూ అది విశ్వసించిన వాడిని, అలాగే చెప్పిన వాడిని. సంఘము ఈ తీవ్రమైన ఆ మహాశ్రమల గుండా వెళ్ళదు. దాన్ని ప్రీ ట్రిబులేషన్ అంటారు. అది నా నమ్మకం. దానికి అనుబంధమైన వచనాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ గొప్ప శ్రమలు రాకముందు దేవుడు ఈ సూచనలు మనకి చూపిస్తున్నాడు, ఈ ప్రపంచానికి చూపిస్తున్నాడు, మానవాళికి చూపిస్తున్నాడు. ఇదిలా ఉండగా చైనా వాళ్ళు లదాఖ్ బార్డర్ దగ్గర వాళ్ళు కొంత ఆందోళన కలిగించే విషయాలు చేస్తున్నారు. ఆర్మీ చీఫ్ వెళ్ళి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ని కలవటం. ఎందుకంటే శాటిలైట్ పిక్చర్స్ తీసుకుంటే 200 కిలోమీటర్స్ అవే బార్డర్ దగ్గర నుంచి, అంటే చైనా దేశంలోనే, కానీ మన బార్డర్కి 200 కిలోమీటర్లో వాళ్ళు కొత్త ఎయిర్ స్ట్రిప్ వాళ్ళు రెడీ చేసేస్తున్నారు. ఫైటర్ జెట్స్ అక్కడికి వచ్చేసినాయి. 3 చోట్ల వాళ్ళు నెమ్మదిగా ఆక్రమించుకుంటున్నారు. అంటే ఒక రకంగా యుద్ధం అయ్యే సూచనలు ఇవి. నేను భయపెట్టట్లేదు, ఇవి జరుగుతుంది మన కళ్ళెదుట. ఇదిలా ఉండగా మార్చ్ 18వ తారీఖు యుఎస్లో యూటా, ఆ సిటీ మార్మోన్స్, అదొక తెగ. వాళ్ళకి బుక్ ఆఫ్ మార్మోన్ అని ఉంటుంది. వీళ్ళు ఒకప్పుడు బాగానే ఇక్కడ హైదరాబాద్లో కనిపించేవాళ్ళు, ఇప్పుడు తగ్గారు. నల్ల ప్యాంటు తెల్ల షర్టు సైకిల్, అది గుర్తు. వాళ్ళని పిలిచేసి భోజనం పెట్టేసి ఇట్లాంటి పనులు చేయబాకండి ప్లీజ్. వాళ్ళ బోధ సరి అయిన బోధ కాదు. వాళ్ళు యేసుప్రభు వారి గురించి మాట్లాడతారు, ఇదంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, అది వాళ్ళ అంశం కాదు. కానీ జోసెఫ్ స్మిత్ అన్న ఆయన ద్వారా వచ్చింది ఈ తెగ. ఆయన యొక్క చెప్పిన మాటలు ఏంటంటే ఏంజల్ మరోని, అలాగా మార్మోన్ అని వచ్చింది. ఏంజల్ మరోని, ఒక దూత నాకు దర్శనం ఇవ్వగా, నాకు ఫర్దర్ అంటే బైబిల్ కంటే ఇంకా మించిన రెవల్యూషన్ దేవుడు నాకు ఇచ్చాడు ఆ దూత ద్వారా. కాబట్టి చర్చ్ ఆఫ్ ద లేటెస్ట్ డే సెయింట్ అని ప్రారంభమైనది. ఈ ఏంజల్ మరోని వాళ్ళకి ప్రాముఖ్యం. ఆ ఏంజల్ మరోని గోల్డ్ ప్లేటెడ్ స్టాచ్యూ యూటా వాళ్ళ మెయిన్ ప్లేస్ అనమాట. అక్కడ పెద్ద టెంపుల్ ఉంది, మార్మన్ టెంపుల్. ఆ టెంపుల్ పైన ఈ స్టాచ్యూ పెట్టారు. 128 సంవత్సరాలు అయింది ఆ స్టాచ్యూ పెట్టి. 128 సంవత్సరాలు. మార్చ్ 18వ తారీఖు ఎర్త్ క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది యూటాలో. పెద్దది కాదు, 5.8 రెక్టర్ స్కేల్లో అనుకుంటాను. అయితే కొంచెం బిల్డింగ్ షేక్ అయినాయి. ఈ దూత ఏంజల్ మరోని దూత నోట్లో ఒక బోర్ ఉంటుంది. ఆ బోర్ ఊడి పడిపోయింది. మే 18, ఇవాళ మే 31, మే 18న ఒక 128 సంవత్సరాల నుంచి ఉండిన ఆ ఏంజల్ స్టాచ్యూని కిందకి దించేశారు. మార్మోన్స్ మొత్తం షేక్ అయిపోయారు. ఇది దేని గురించి సూచిస్తున్నది? లేటెస్ట్ ఇంకోటి చెప్పేసి వీటన్నిటి మధ్య దేవుని సహాయం మనకు ఎంత ప్రాముఖ్యం అర్థం చేసుకుందాం. ఇరాన్లో సుప్రీం లీడర్ ఈయన, ఒకప్పుడు ప్రెసిడెంట్ అలీ ఖమినేని, తన టీవీ ద్వారా 25వ తారీఖు మే, అంటే జస్ట్ 6 days బ్యాక్, తన ఈ అపీల్ చేశాడు మొత్తం ముస్లిం వరల్డ్కి. ఓపెన్గా ఉంది, మీరు యూట్యూబ్లో చూడండి. ఓపెన్గా ముస్లిమ్స్కి తను ఇచ్చిన అపీల్ ఏంటంటే, మనమందరం ఏకం అవ్వాలి ఇజ్రాయెల్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి. దేవుని ప్రజలండి వాళ్ళు. నిర్మూలన చేయాలి, మనం చేయగలం, అదే భవిష్యత్తు అని పిలిపించాడు. అది జరగని పని అనుకోండి. ఇది చివరి దినపు సూచనలు. నేను ఎప్పుడైతే ఆ ప్లేన్ క్రాష్ అయిందో మేడే అన్నారో, ఎందుకో ఇవాళ దేవుని సహాయం, ఇప్పటి వరకు మనం ఏమై ఉన్నామో అది దేవుని సహాయాన్ని బట్టే, దేవుని కృపను బట్టే. ఆయన సహాయం ఇంకా ఎంత అవసరం మనకి అన్నది మనం తెలుసుకోవాలి. అయితే ఇవాళ వర్తమానం 2 భాగాలు.
దానికి 2 వాక్య భాగాలు. ఒకటి ఇందాక సహోదరులు చదివిన 121 కీర్తన, అది మీరు తెరిచిపెట్టుకోండి. ఇప్పుడు వారు మనకి హెల్ప్ చేస్తారు నేను చెప్పినప్పుడు. దానితో పాటు దాన్ని బట్టి ఒక్క విషయం మనం అర్థం చేసుకుందాం. అందులో 4. ఏంటి ఆ ఒక్క విషయం అంటే, దేవుని సహాయం ఎటువంటి సహాయం? మీరు రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. వాట్ వెన్ వీఆర్ టెలింగ్ ఏంటంటే, హెల్ప్ అన్నది మనకు తెలుసు కదండి. అంటే ఒక మనిషి సహాయం నాకు పరిమితి ఉంటుంది. అందరూ అన్ని రీతులుగా మనకి సహాయం చేయలేరు. ఎలాగైతే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని వారాలు అయిన తర్వాత లాక్డౌన్ 4th ఫేజ్లో మనం వచ్చినప్పుడు మళ్ళీ మన ప్రధానమంత్రి గారు వచ్చి 20 లక్షల కోట్ల సహాయం అన్నాడు. అది ఏ కోట్లో ఎవరికి అర్థం కావట్లేదు అనుకోండి. నేను నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను. కానీ అంత సహాయం మేము ఇచ్చాం. వాస్తవానికి మనం 20 లక్షల కోట్ల రూపాయలని 130 కోట్లతో డివైడ్ చేసాం అనుకోండి. ఎందుకంటే మనం అంతమంది ఉన్నాం మన దేశంలో. మనకు ఒక్కొక్కరికి సుమారు 15 లక్షలు వస్తాయి. సంతోషించమండి, రూపాయి కూడా రాదు చెప్తున్నా. అంటే ఆయన 20 లక్షల కోట్ల రూపాయలు మొత్తం ఇండియాలో ఉన్న జనంకంతటికి ఈక్వల్గా పనిచేస్తే, అలా అవ్వట్లేదు అనుకోండి, 15 లక్షల రూపాయలు ఒక్కొక్కడికి వస్తుంది. అయినా ఆ సహాయం ఎంత మట్టుకో అన్నది ఎవరికి ఇంకా అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే చాలా కండిషన్స్ ఉన్నాయి దానికి. ఇవాళ వర్తమానం అది కాదు. కానీ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంత ఆ సంఖ్య వినినప్పుడు, ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అని అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఆ సహాయం ఎంతమందికి అందింది, ఎంతమందికి అందుతుంది, ఎంతమంది ఆ సహాయాన్ని బట్టి ఏమవుతారు? గ్యాస్ లీక్ అయ్యింది విశాఖపట్నంలో కొన్ని వారాల క్రితం. ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చనిపోయిన వారికి ₹1 కోటి సహాయం ఆయన ప్లస్ 2 డేస్లో వెళ్ళి ఇచ్చేశారు. దానికి కూడా మళ్ళీ కొంతమంది ₹1 కోటి ఏం సరిపోతే అంటే మీకు అర్థమవుతుందా? కొంతమంది ₹1 కోటి అంటే అది ఎంతో, అదేం తక్కువ సహాయం అనట్ల. అయినా లోకరిచ్చి ఆలోచిస్తే అది కూడా ఎంతకాలం వస్తుంది అంటే, ఎందుకు నేను ఈ మాటలు ఎందుకు ఇవి చెప్తాను? ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నావు కదా. అంటే చాలామంది ఆశ ఏంటంటే, నాకు కొంత ఇంత డబ్బు వస్తే, లేకపోతే ఉద్యోగం వస్తే, అది వస్తే, వాళ్ళు ఎవరు నాకు ఈ రికమెండేషన్ చేస్తే, అది చేస్తే, నాకు ఈ సహాయం వస్తే సరిపోద్దని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆగి దేవుని సహాయం గురించి ఈరోజు ఈ ఉదయకాల సమయం, అంటే మనకి తెలియదని కాదు, ఆయన సహాయం ఏంటో మనకి తెలుసు. కానీ మనం ఈ చక్కని కీర్తన, కొన్ని పాటలు కూడా ఉన్నాయి ఈ కీర్తనను బేస్ చేసుకొని, చక్కని పాటలు, మనకి పరిచయమైన వచనాలు, కానీ అందులో నుంచి కొన్ని చక్కని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు, దేవుని యొక్క సహాయం గురించి మనం నేర్చుకొని, ఆ సహాయం నిరంతరం మనకున్నది. సో మొదటిది ఆ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని సహాయం ఎటువంటిది. రెండవది మరొక వాక్య భాగం నుంచి ఆ సహాయం నాకు ఎలాగొస్తుంది. అంతేనండి. దేవుని సహాయం ఎటువంటిది, ఆ సహాయం నాకు ఎలాగొస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ గాడ్స్ హెల్ప్. సెకండ్, హౌ విల్ ఐ రిసీవ్ గాడ్స్ హెల్ప్. అయితే 121 కీర్తన మొదటి 2 వచనాలు సహోదరులు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు వినండి, మీ బైబిల్స్లో మీరు చూడండి. 121 కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన భూమి ఆకాశములను సృజించాడు. బ్యూటిఫుల్ అండి, మనకి తెలిసిన వచనాలే కదా. 2 మాటలు చెప్పేసి ఈ సహాయం గురించిన మొదటి విషయం చెప్తాను. 4 విషయాలు చెప్తాను కదా. 4 things we will learn about when we talk about God's help. What kind of help is God's help? When you compare God's help with any other help from this world, no help from this world is equal to the help of God. Amazing, amazing. అయితే ఆ 2 విషయాలు ఏంటంటే, ఆ కీర్తనలు గర్తకర్త ఆ కీర్తన ద్వారా చెప్తున్నది, కొండల తట్టు తన కన్నులెత్తి చూశాడు, భూమి ఆకాశములను సృష్టించిన వాడు నా సహాయకుడు అని తనకి తెలియగానే, అంటే దేవుడు ఎంత గొప్పవాడో,
ఆయన ఎంత గంభీరమైన వాడో అని తన గ్రహించగా తాను ఎంత చిన్నవాడో అన్నది తనకి తెలిసిందే. ఇది కీలకం. వెన్ యూ సీ హౌ బిగ్ గాడ్ ఈస్, యూ అండ్ ఐ విల్ నో హౌ స్మాల్ వీ ఆర్. ఎట్ అయితే ఏంటంటే మనం ఎంత సామాన్యులమో ఎంత అల్పులమో దేవునికి అంత శ్రేష్టమైన వారం. హల్లెలూయా. దేవునికి అంత శ్రేష్టమైన వారము, అంత గంభీరం మనం దేవునికి, అంత ప్రశస్తం. ఎందుకు? ఈ లోకపు విలువలంతా వెల్త్ అంతా ఒకవైపు పెడితే, ఒక మనుషుడు ఈ లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయిన వానికి ఏమీ లాభము? ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతా ఒకవైపు, మనం ఒకవైపు ఉంటే మనం ఎక్కువ తూగుతాం. అది దేవుడు నీ పట్ల నా పట్ల చూపించిన వల్ల. మొదటిది, దేవుని యొక్క సహాయము చాలా బలమైన సహాయం. 4 మాటలు చెప్తాను ఇంగ్లీష్లో. యూ కెన్ రైట్ డౌన్ ఆర్ ఇట్ విల్ ప్రాబ్లీ కమ్ ఆన్ ద స్క్రీన్. ఇస్ ఫస్ట్, గాడ్స్ హెల్ప్. వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గాడ్స్ హెల్ప్, వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఈస్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయం ఎటువంటి సహాయం? రాసుకోండి. దేవుని యొక్క సహాయము అతి బలమైన సహాయం. హల్లెలూయా. అతి బలమైన సహాయం. ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకు? ఆ వచనం ద్వారా మనకు తెలుస్తుంది, భూమియో ఆకాశమును సృష్టించిన దేవుడు నీ సహాయకుడు, నా సహాయకుడు. ఇది మనకు తెలిసిన విషయమే, కానీ అంత గంభీరంగా మనం అర్థం చేసుకుంటున్నాం లేదా మన అనుదిన జీవితంలో? ఒక్కసారి చూడండి, అసలు ఈ ఆకాశం ఏంటి, ఈ భూమి ఏంటి, ఈ సృష్టి ఏంటి, మనం మతిపోద్దండి. ప్లస్ ఇదంతా ఆయన నోటి ద్వారా, తన వాక్కు ద్వారా ఆయన సృష్టించాడే. ఆయన మాట సెలవీయగా, ఆదికాండం 1వ అధ్యాయం, మాట సెలవీయగా సమస్తమును సృష్టించిన గొప్ప దేవుడు నిన్ను నన్ను మన తల్లి గర్భమందు నిర్మించాడు. 139వ కీర్తన చదివించాడు. అందులో నిన్ను నన్ను ఆయన నిర్మించాడే. అట్టి దేవుడు నీ సహాయకుడు, నా సహాయకుడు. అంటే కాంటెక్స్ట్ సందర్భంలో మీరు చూస్తే, యూదులంట యెరూషలేమునకు, వారికి యెరూషలేము ప్రాముఖ్యం కదా, యెరూషలేమునకు ప్రయాణం అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు, యెరూషలేములో ఉన్నవారు అక్కడే ఉంటారు. వేరే ప్రాంతాల్లో ఉన్న యూదులు కొన్ని పండుగలకు వారు యెరూషలేమునకు ప్రయాణం చేయాలంటే అప్పట్లో అంట ఆ దారులు చాలా డేంజరస్గా ఉండేవి. అందుకనే యేసు ప్రభు వారు మంచి సమరయుడి యొక్క ఉపమానం చెప్పాడు చూడండి. దొంగలు వచ్చి ఇది చేస్తారు. ఆ దినాల్లో దొంగలు అన్నది కామన్ అంట. సుమారు 12,000 మంది దొంగ, ఇది చరిత్ర అనుకోండి, బైబిల్లో లేదు. 12,000 మంది దొంగలు ఆ ప్రాంతంలో, ఎరుకో ఆ ప్రాంతంలో యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఉండేవాళ్ళంట. 12,000 మంది దొంగలు. చాలా డేంజరస్ రోడ్డు జెరికో టు జెరూసలేం. అందుకనే ఆ మంచి సమరయుడి సంఘటనలో కూడా ఆ ప్రాంతాలు మనకు వివరింపబడతాయి. అది మోస్ట్ డేంజరస్. అలాంటి పరిస్థితులలో ఆ కీర్తన వ్రాయబడగా ఆ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? 89వ కీర్తన ఒకసారి మనం చూస్తే, 89వ కీర్తన 6-7 వచనాల్లో మనకి ఈ రీతిగా ఉంటుంది. 89వ కీర్తన 6-7 వచనాలు. Psalm 89 verse 6 and 7. Just see once. వింటను, యెహోవాకు సాటి అయిన వాడెవడు? యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. అబ్బా, ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఆయన వంటి వాడు లేడండి. అంటే దేవుని యొక్క బలము మనం అంచనా వేయలేం. సండే స్కూల్ పాటలు ఉంటాయి, మై గాడ్ ఈజ్ సో గుడ్ అండ్ సో స్ట్రాంగ్ అండ్ సో మైటీ, సో ఐ డోంట్ ఫియర్ ఎనీథింగ్. అంటే నా దేవుడు మంచివాడు, నా దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు అని. సో యెహోవా దేవుడు మన దేవుడు, తండ్రి కుమార శుద్ధాత్మ త్రియేక దేవుడు. అంటే పవర్కి వాళ్ళు మూలం అండి. సో గాడ్ ఈజ్ ఒక భక్తుడు అంటే గాడ్ ఈజ్ ద సమ్మిట్ ఆఫ్ పవర్. సమ్మిట్ అంటే ఏంటంటే ద హైట్ ఆఫ్ పవర్. అంటే దేవుని శక్తికి మించిన శక్తి అంటూ లేదు. పోనీ అలా అర్థం చేసుకుందాం.
దానికి మించిన శక్తి అంటూ లేదు. భూమి ఆకాశములు సృష్టించిన వాడు. మీ పరిస్థితులు ఎలాగున్నాయో నాకు తెలియదు. ఎవరిని మేము కలవలేకపోతున్నాం. ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాం, అది కూడా ఎస్ఎంఎస్ లిస్టులు మీరుంటే. ఈ బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే కొన్ని నంబర్స్కి ఎస్ఎంఎస్ వెళ్ళవు, అది ఎందుకో నాకు తెలియదు. ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాము, చెప్తున్నారు. అలాగే ఎవరైనా చెప్తే వారి గురించిన కొన్ని వివరాలు మాకు తెలుస్తున్నాయి. కానీ మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో. ఏదైనా సహాయం చేయగలిగింది మేము కొంతమందికి చేసాం. సంఘమునకు సంబంధించిన వారికి, సమాజంలో ఉన్నవారికి కూడా. దాని గురించి పబ్లిసిటీ చేయలేదు, అవసరం లేదు. కానీ ఎంతోమందికి సహాయం చేసామంటే చేయలేదు. చేయగలిగింది, మాకు తెలిసింది, ఆ రీతిగా సహాయాన్ని అందించడం జరిగింది. కానీ ఎంతో అక్కరున్నది. మీ జీవితంలో ఎటువంటి అక్కర్ను మీరు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. కానీ చూచున్న దేవుడు ఆయన. కానీ అటు ఇటు సహాయం కోసం చూడక, దేవుని వైపు సహాయం కోసం, మీ కుటుంబ అవసరతల కోసం, మీ వ్యక్తిగత అవసరతల కోసం, మీ ఆరోగ్య సమస్య కోసం, మీ ఆర్థిక సమస్య కోసం, మీ భవిష్యత్తును గురించిన భయం కోసం మీరు దేవుని వైపు చూడండి. మేడే మీనింగ్ కమ్ హెల్ప్ అస్. బట్ వీ డోంట్ హ్యావ్ టు సే మేడే. మనకి మన ఆల్మైటీ గాడ్ అన్నాడు. భూమి ఆకాశమును సృష్టించిన వాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు నాకు సహాయం చేసేవాడు. కాబట్టి మొదటిది మీరు రాసుకొని ఉంటాడని ఆశపడుతూ, గాడ్ ఈజ్, వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఈజ్ గాడ్స్ హెల్ప్? దేవుని సహాయం ఎటువంటి సహాయం అండి? అది బలమైన సహాయం, బలమైన సహాయం. 3-4 వచనాలు చూద్దాం. 121వ కీర్తన 3-4 వచనాలు. అక్కడ ఆయన సహాయం గురించిన మరొక వివరణ. ఆయన నీ పాదము తొట్టిల్లనివాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కునుకడు నిద్రపోడు. మనకి తెలిసిందే కదండి. సెకండ్, ఆయన బలమైన సహాయము. రెండవది ఆయన స్థిరమైన సహాయం. రాసుకోండి, బైబిల్లోనే రాసుకోండి, లేకపోతే పెన్సిల్తో, లేకపోతే పెన్తో, మీకు ఏది కన్వీనియంట్ అయితే. 121వ కీర్తన మొదటి 2 వచనాలు బలమైన సహాయం. అంటే అదొక్కటే వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటలేదు నేను, మనం అప్లికేషన్ చూస్తున్నాం, మనం ఎలాగ అన్వయించుకోవచ్చు అండి. ఆ వచనాలు చదివినప్పుడు, ఎందుకంటే సహాయము సహాయము సహాయం అన్న మాట పలుసార్లు మనకు అక్కడ వచ్చింది కాబట్టి, చిన్న కీర్తనలో, గంభీరమైన కీర్తనలో దేవుని యొక్క సహాయం ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రశస్తమో, ఎంత గంభీరమో మనం అర్థం చేసుకుంటున్నాం ఈరోజు. అటువంటప్పుడు దేవుని సహాయం బలమైన సహాయం. హల్లెలూయా. దేవుని సహాయము స్థిరమైన సహాయం. గాడ్స్ హెల్ప్ ఇస్ నాట్ ఓన్లీ ద స్ట్రాంగెస్ట్ హెల్ప్ యూ అండ్ ఐ హ్యావ్, గాడ్స్ హెల్ప్ ఈజ్ ఎ స్టడీ హెల్ప్. ఏమండి, మనుషులు మనకు సహాయం చేసినప్పుడు కొంత మట్టుకే అండి. తల్లిదండ్రులుగా కూడా పిల్లలకి మనం చేయగలిగిన సహాయం కొంత మట్టుకే. లైఫ్ లాంగ్ నా బిడ్డలు నేను సపోర్ట్ చేయలేను, ఆనెస్ట్గా చెప్తున్నాను. మీరు అనుకో, పాస్టర్ చేయలేకపోతే మేమేం చేస్తాం? ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? వారికి ఎదిగే కొద్దీ వారి అవసరాలు పెరుగుతాయి, ప్లస్ మా ఆదాయం తగ్గుతుంది. అంతేనా? ఓ టైం వచ్చాక నేను కూడా నా కుమారుడికి, నా కుమార్తెకి చెప్పాలి, నాయన ఇంక మీ లైఫ్ మీరు, ద ఓన్లీ సపోర్ట్, స్టడీ సపోర్ట్ దట్ ఐ కెన్ గివ్ ఈజ్ ప్రేయర్ సపోర్ట్. అది కూడా కొన్ని మార్లు మనం స్థిరముగా అందించలేమేమో. అందించాలి, కానీ అందించలేమేమో. స్టడీ సపోర్ట్ మనం చేయగలిగింది ప్రేయర్ సపోర్ట్. మన ఫ్యామిలీస్ కోసం, సంఘం కోసం, ఇతరుల కోసం అది స్టడీగా ఇవ్వాలండి. ఎందుకంటే దానికంటే మించిన సహాయం లేదు. కానీ వేరే రీతిలుగా మనం సహాయం గురించి ఆలోచించినప్పుడు స్టడీ, గవర్నమెంట్ కూడా స్టడీ సపోర్ట్ ఇవ్వలేదు. ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ ఏ ప్రభుత్వం అయినా సరే ఆ రీతిగా మనం వేరే ఏది తీసుకున్నా సరే. ఇంగ్లీష్ నిన్ను కాపాడువాడు, తెలుగులో, ఇంగ్లీష్లో ద వన్ హూ కీప్స్ యూ, కీప్ అండ్ తెలుగులో కాపాడు. అంటే అది చాలా గంభీరమైన మాట. ఓ భక్తుడు అన్నాడు, ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ గార్డింగ్ కేర్ఫుల్లీ, కీపింగ్ ఎ వాచ్ ఓవర్. అలా అంటే అలా కనిపెట్టుకొని ఉండటం, దానిని కీపింగ్ అంటారు. కీపింగ్ ఎ క్లోజ్ వాచ్.
మన పిల్లలు ఎదుగుతున్న టైంలో మన ఇంట్లో ఉన్నప్పుడు అప్పటి వరకు మనం ఇలాగే వారిని కనిపెట్టుకున్నాం. ఎప్పుడైతే వారు ఎదిగి కొంచెం పెద్దవారే బయటకు వెళ్తారో వీ కాంట్ కీప్ ఏ క్లోజ్ గార్డ్ కదా, అది అవ్వదు. సరే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడు, ఒకవేళ వారి దగ్గర ఫోన్ ఉంటే అలాగ మనం ఏదో వారిని కనిపెట్టుకొని ఉండొచ్చు, కానీ దాని తర్వాత అవ్వదు. కానీ నన్ను కాపాడువాడు, ద వన్ హూ కీప్స్ యూ నైదర్ స్లీప్స్ నార్ స్లంబర్స్. ఆలోచించండి. అంటే అటువంటి స్టడీ హెల్ప్ నీకు నాకు దేవుని ద్వారా మనకి లభిస్తుంది. పరిస్థితులు ఎంత క్లిష్టమైపోయినా, ఎలాగున్నా సరే స్థిరమైన సహాయము మనకు ఉన్నది. మన పాదములకు, అది 3వ వచనంలో, మన పాదము తొట్టిల్లకుండా ఆయన పాదము తొట్టిల్లనేయడు, ఆయన పాదము తొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆ పాదం తొట్టిల్లపోకుండా అలాగే ఉండటం అన్నదే స్థిరము అని. He will not let your foot slip or move. That means he will keep me steady. Irrespective of whatever situation that you and I are going through. మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు మనల్ని స్థిరంగా పెట్టేవాడు. నా జీవితం ఒకప్పుడు పూర్తిగా షేక్ అయిపోయిందండి 26 సంవత్సరాల క్రితం. ఆ పూర్తిగా షేక్ అయిపోయి, షాటర్ అయిపోయి, పిగిలిపోయిన జీవితాన్ని దేవుడు ఇన్ని సంవత్సరాలుగా ఆయన నెమ్మదిగా అలాగా స్థిరపరిచాడు. అంటే ప్రాబ్లమ్స్ రాలేదా, వచ్చినాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాలేదా, వచ్చినాయి. టెస్టింగ్ టైమ్స్ రాలేదా, వచ్చినాయి. ఇప్పుడు కూడా కొన్ని టెస్టింగ్ టైమ్స్ గుండా వెళ్తున్నాం. వాటన్నిటిలో కూడా దేవుడు స్థిరమైన సహాయమును, ఐ కెన్ టెస్టిఫై, స్టడీ హెల్ప్ అండి. ఆయన వాక్యం ద్వారా, మనుషులు చేసే ప్రార్థనల ద్వారా ఇతర సహాయమును దేవుడు అందిస్తూ స్థిరమైన సహాయమును ఖచ్చితంగా నేను అనుభవిస్తున్నాను, మీరు అనుభవిస్తున్నారని ఆశపడుతున్నాను. ఒకవేళ మీకు అటువంటి భయము, ఆందోళన కలుగుతుంటే, ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ షేకీ, మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ను బట్టో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్ను బట్టో, లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లంను బట్టో, మరొకటి, సమస్యలు లేని వారు ఎవరండి. కాబట్టి మనం షేక్ అవుతాం, మన విశ్వాసం షేక్ అవుతుంది. కానీ ఆయన వాక్కుందే, మళ్ళా కాపాడువాడు, కునుకడు, నిద్రపోడే. కాబట్టే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకు? ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఇంత స్పష్టమైన దేవుని స్థిరమైన వాక్యం మనకుండగా, భూమి ఆకాశమును గతించిపోను కానీ దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలకడగా స్థిరముగా ఉండును. ఎన్ని మార్పుల గుండా మనం వెళ్తున్నామే. ఈ 68 రోజుల్లో ఎన్ని మార్పులు వచ్చేసినాయి మన లైఫ్లో. ఇంకా ఫ్యూచర్లోకి మనం వచ్చినప్పుడు కూడా, మళ్ళీ చర్చకి వచ్చినప్పుడు కూడా ఎంత పర్మిషన్ వస్తుంది, ఎంతమంది రావడానికి అనుమతిస్తారు? అందరూ ఒకటేసారి అయితే అనుమతించరు. కానీ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చినా, ఎలా వస్తాము, మళ్ళీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ శానిటైజర్ వేసుకోవాలి, మాస్కులు వేసుకోవాలి. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయో మనుషులకి. ఒకరొకరు చూసుకుంటున్నప్పుడు కూడా, ఏమో ఆ సిస్టర్ తుమ్మింది, నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకుంటారేమో. అలాంటి ఎన్వైర్న్మెంట్లోకి వచ్చేసామే మనము. మనకి సహాయము, మన సంరక్షణ ఆయన. మర్చిపోవద్దు. సో మొదటి దాని గురించి అన్నాను, దట్ గాడ్స్ పవర్, ఇట్ ఈస్ ద సమ్మిట్. గాడ్ ఈజ్ ద సమ్మిట్ ఆఫ్ పవర్. శక్తికి హయ్యెస్ట్ లెవెల్ దేవుని శక్తి, దానికంటే మించిన శక్తి లేదు. అలాగే దేవుని సంరక్షణకు స్టాండర్డ్ దేవుడు. అంటే దేవుని సంరక్షణ కంటే మించిన సంరక్షణ లేదండి. పోనీ అలా అర్థం చేసుకుందాం. ఇప్పుడు కరోనా వైరస్, కోవిడ్కి కూడా ఇన్సూరెన్స్ స్టార్ట్ అయినాయి. నేను ఇంకా తీసుకోవాలా? నాకెవడిస్తాడు? ఇస్తాడేమో, నాకు తెలీదు. కానీ నాకు షుగరు, బీపీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రీమియం చాలా ఎక్కువ అడుగుతారు. కంపెనీస్ డిస్కస్ చేస్తున్నాయి, మన ఎంప్లాయీస్కి
మనం కోవిడ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఎంత తీసుకుంటారండి? దాని గురించి నేను ఆ డిస్కషన్, అంటే నేను కంపెనీ నుంచి ఉద్యోగం మానేశాను, కానీ కొన్ని గ్రూప్స్లో నేను ఇంకా ఉన్నాను. అందులో డిస్కషన్ చేస్తుంటే అంటున్నారు మినిమం 10 lakhs ప్రైవేట్లో వాళ్ళు 14 days అట్లా హాస్పిటలైజ్ అయినా లేకపోతే వెంటిలేటర్ మీదకి అట్లా వెళ్తే 10 లక్షల దాకా యావరేజ్గా ఖర్చు అవుతుంది కరోనా వైరస్ గురించి. కాబట్టి మేము ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే అది ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు. అంటే ఒక రకంగా నీ బిల్లు ఒకవేళ 10 లక్షలకి ఇన్సూరెన్స్ అయితే నువ్వు 10 లక్షల వరకు బిల్లు కోసం నువ్వు ప్రొటెక్టెడ్. పోనీ అలా చెప్తాను. దానికి మించిందనుకోండి బిల్లు, ప్రొటెక్షన్ ఉండదు మనకి. అంటే మన జబ్బులోంచి కట్టుకోవాలి. ప్లస్ నీకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నా పూర్తిగా వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ అందులో అటు ఇటు చేసి 10% ఎంతో తగ్గిస్తారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ప్లస్ ఆ ప్రొటెక్షన్ కావాలన్నా అదేం ఫ్రీ కాదు, కంపెనీ వాడు కడుతుంటే వేరే. కానీ వ్యక్తిగతంగా నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఇలాంటివి ఏదైనా ప్రొటెక్షన్ కోసం, సంరక్షణ కోసం మనం తీసుకుంటే దానికి మనం ప్రీమియం కట్టాలి. అది మంత్లీయో ఇయర్లీయో ఎంతో కొంత ఆ ప్రీమియం వాడు నిర్ణయిస్తాడు. ఆ ప్రీమియం కడితే ఇన్ని లక్షల ప్రొటెక్షన్ మీకు దొరుకుతుంది. దానికి కూడా 10 క్వశ్చన్లు చివరి కదా అది వాడాలనుకుంటే. అంటే ఇన్సూరెన్స్ తీసుకోవద్దని నేను అనట్లా, మనకు అలాంటి ప్రొటెక్షన్ ఉండకూడదని అనట్లా. ఉండాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, వేరే ఇన్సూరెన్సెస్ ఉండాలి, నేను కాదనట్లేదు. కానీ వాటన్నిటికంటే మించిన ప్రొటెక్షన్, హల్లెలూయా, వాటన్నిటికంటే మించిన ప్రొటెక్షన్ ఇది ఇన్సూరెన్స్. దేవుడిది అష్యూరెన్స్. చాలా తేడా ఉందండి. అష్యూరెన్స్ అంటే హామీ, ఇన్సూరెన్స్లో అక్కడ కండిషన్లు ఉంటాయి. దేవుడిచ్చిన దాంట్లో కండిషన్ లేదు, హల్లెలూయా, లేదు. అది అష్యూరెన్స్. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే అది దేవుని యొక్క అష్యూరెన్స్. అది హామీ. ఒక ఈగ కూడా నీ మీద వాడడానికి వీల్లేదు దేవుడు అనుమతించకుండా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. విల్ యూ ట్రస్ట్? శక్తికి సమిట్ ఆయన అయితే సంరక్షణకు స్టాండర్డ్ కూడా ఆయనే. గాడ్ ఈజ్ ద స్టాండర్డ్ ఫర్ ప్రొటెక్షన్. యూ అండ్ ఐ హ్యావ్ గాడ్స్ ప్రొటెక్షన్, హల్లెలూయా. నీకు నాకు దేవుని సంరక్షణ ఉన్నది. అదే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనకి తెలిసిన వాక్య భాగం. ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎందుకని చదివించాను తెలుసా? దేవుని సంరక్షణను మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ఏంటిది సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో? మనం అంటాం నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్రొటెక్షన్. వి అండర్స్టూడ్ గాడ్స్ పవర్, ప్లస్ దేవుని సంరక్షణ గురించి, బలమైన దేవుని సహాయం గురించి. దేవుని సహాయం బలమైన సహాయం అని అర్థం చేసుకున్నాం. దేవుని సహాయం స్థిరమైన సహాయం మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క సహాయం స్థిరమైన సహాయం. దాంట్లో ఒక కీర్తన 121:3-4 మనకి చదివారు. అది అందులో నిన్ను కాపాడు, నీ పాదమునకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడని. రెండవది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని. ఇజ్రాయల్ని కాపాడువాడు, నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని. దేవుని యొక్క సంరక్షణ ఎంత గంభీరం అంటే అది హయ్యెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రొటెక్షన్. కానీ ఏంటి ఆ ప్రొటెక్షన్? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ ప్రొటెక్షన్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి అందలి సమాధానం అంట. అందుకనే యేసు ప్రభు వారు ఈ లోకంలో మీ హృదయములను కలవరపడనివ్వు కూడా అవన్నీ యోహాను సువార్త 14 నుంచి చెప్పారు కదా. ఆయన లాస్ట్లో ఇంకా ఆయన మరణించక ముందు ఆ లాస్ట్ 1 week అప్పుడు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఈ లోకం ఇచ్చినటువంటిది కాదు అని చెప్పారు కదా. యేసుప్రభు వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? సమాధానం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు దూతల ద్వారా వచ్చిన ఫస్ట్ మాట ఏంటండి? సమాధానం. సర్వోన్నతమైన తరంలో దేవునికి మహిమ, భూలోకంలో తనకు ఇష్టమైన మనుషులకు సమాధానం.
ద మెసేజ్ ఫ్రమ్ గాడ్ హెస్ ఆల్వేస్ బీన్ ఫస్ట్ అండ్ ప్రైమరీ పీస్ పీస్ పీస్. అండ్ ఇటువంటి ఆందోళన కలిగించే పరిస్థితుల్లో నాకు కొండల తట్టు నేను కన్నులెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, భూమి ఆకాశం సృష్టించిన వాడు నాకు సహాయకుడు అని చెప్పి మిగతావన్నీ మనం చూస్తున్నాం. దేవుని యొక్క సంరక్షణ ఎలాంటి సంరక్షణ అయ్యా అంటే, ఆయన నీకు నాకు తన సమాధానాన్ని ఇచ్చి ఆయన మనలను సంరక్షిస్తున్నాడు. ఎప్పుడైతే మనకి పీస్ ఉంటుందో, చుట్టూ మనకి భయం కలిగించే పరిస్థితులు ఉన్నా మనం స్థిరంగా ఉంటాం. కెన్ యూ టెల్ హల్లెలూయా ఇఫ్ యూ అండర్స్టూడ్? మన హృదయమునకు మన తలంపులకు దేవుని సమాధానము కావలిగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వన్ దట్ ఈస్ ప్రొటెక్షనింగ్ అస్. నీకు నాకు కావలి ఎందుకు మనకి దేవుని సమాధానం కావలిగా లేకపోతే, గాడ్గా లేకపోతే, మనకు వచ్చే తలంపులు బట్టి మనం భయపడతాం. ఎప్పుడైతే మనం కరోనా వైరస్ గురించి ఒక న్యూస్ ఇంకోటి వస్తుందో, ఈ మిడతల గురించి న్యూస్ వింటున్నామో, చైనా వాడు ఇంట్రూడ్ చేస్తున్నాడు న్యూస్ వింటున్నామో, వీటి మీద మన దృష్టి వెళ్ళిపోయి మన సమాధానం మనం కోల్పోతాం. మన సమాధానం మనం కోల్పోతే మనకు ఒక రకమైన భయం ఏమవుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. మీకు అర్థమవుతుందో లేదో? ద కీ, గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ అవర్ మైండ్స్ అండ్ అవర్ హార్ట్స్ by guarding us, by giving us His peace. That is the standard of His protection. Nothing more than that. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న ఆ కీర్తనలోకి రావాలి. మనం ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. మనం గబగబా ఫస్ట్ దాంట్లోనే మనం ఉన్నాం. 121వ కీర్తన 5-6 వచనాలు ఇప్పుడు చూద్దాం. మరొక విషయం, ఆయన సహాయం గురించి మనకు అర్థమవుతుంది. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. కాబట్టి మూడవది, మొదటన్నాం ఆయన సహాయం బలమైనది, స్ట్రాంగ్ హెల్ప్. సెకండ్ వి సెడ్ హిస్ హెల్ప్ ఇస్ స్టడీ. థర్డ్ హిస్ హెల్ప్ షెల్టర్స్ మీ, షెల్టరింగ్ హెల్ప్. ఏమనుందా ఇక్కడ మనకి? ఆయన నీకు నీడగా ఉండును. దేవుని యొక్క సహాయము నాకు నీడను దయచేసే సహాయము, బలమైన సహాయము, స్థిరమైన సహాయము, నీడనిచ్చే సహాయము, ఆశ్రయమునిచ్చే సహాయం, ఆదరణనిచ్చే సహాయము. అందుకనే పగలు ఎండ దెబ్బ అయినను, అది కూడా ఉంటుంది కదా, పగలు ఎండ దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. కరోనా వైరస్ అన్న దెబ్బ కూడా నీకు తగలకుండా, నాకు తగలకుండా ఆయనే సంరక్షించాలి. హల్లెలూయా. ఆయనే సంరక్షించాలి, ఎందుకంటే ఆయనే మన షెల్టరింగ్ హెల్ప్. కెన్ యూ అండర్స్టాండ్ హౌ అమేజింగ్ గాడ్స్ హెల్ప్ ఇస్? ఇటువంటి సహాయం మనకు అందుబాటులో ఉందండి. ఎందుకు మనకి ఇటువంటి ఎవరో ఏదో చేయాలని? నా దేవుడు నా సహాయకుడు, భూమి ఆకాశంలో సృష్టించిన వాడు నీకు నాకు సహాయకుడు. హిస్ షేడ్ ఇస్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే ఆయన మనకు సన్నిహితంగా ఉన్నవాడు. అంటే అలాగని మనకి ఈ లోకంలో కష్టాలు, శ్రమలు ఉండవా? ఉంటాయి. Does that mean that we will have a trouble-free life? No. ఈ లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించాను అన్నాడు. ఈ లోకములో మీకు శ్రమ అంటే మరి ఆయన సహాయం ఏంటండి? మరి ఆయన సంరక్షణ ఏంటండి? ఆయన బలం ఏంటండి? ఇవన్నీ మరి మీరు చెప్పారు కదా అంటే, కొన్ని మార్లు అద్భుతంగా కొన్ని పరిస్థితి నుంచి ఆయన ఒక్కసారిగా లాగగలడు. కానీ ఖచ్చితంగా ప్రతిసారి ఆ పరిస్థితుల గుండా అవతలికి సురక్షితంగా మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే మనల్ని విడువడు, మనల్ని ఎడబాయడు. అది వాస్తవం. హీ విల్ టేక్ అస్ టు ది అదర్ సైడ్. హీ విల్ టేక్ అస్ టు ది అదర్ సైడ్. జస్ట్ ఇంకొక కీర్తన నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చదివిస్తాను. 61వ కీర్తన మొదటి 4 వచనాలు. 61వ కీర్తన మొదటి 4 వచనాలు నేను చదివిస్తున్నాను, వివరించట్లేదు. తర్వాత మీరు ఆ కీర్తన కూడా ధ్యానం చేయండి. దేవా, నా మొర ఆలకింపుము, రైట్, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి
నన్ను ఎక్కించుము. నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. బలమైన షెల్టర్ అండి. థర్డ్ వన్ అంటున్నా ఆయన హిస్ హెల్ప్ ఇస్ షెల్టర్. దానికి అనుబంధంగా చదివించాను, నేను వివరించట్లేదు కానీ చదివేశాను బ్రదర్. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. అదండి మీకు షెల్టర్ అర్థమవుతుంది కదా. మనం ఎక్కడికో పరిగెత్తడం అవసరం లే, మన దేవుని దగ్గర పరిగెత్తాం. ప్రతిరోజు ప్రార్థనలో ఆయన్ని సమీపిద్దాం. ఆయన మన చెంతనున్నాడు. ఆయన మనకి షెల్టర్, మన ఎత్తైన కోట, మన అండ. ఎటువంటి క్రైసిస్ మీరు ఫేస్ చేస్తున్నా, అది కరోనా వైరస్ని బట్టి కాదు, వేరే దేని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. ఆ పైలట్ అన్నాడు క్రాష్ అవ్వకముందు, మేడే మేడే. అదే బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. కమ్ హెల్ప్ మీ. ఇఫ్ యు ఆర్ క్రయింగ్ అవుట్, help, I'm telling you, your help and my help is this God. రాబర్ట్ బ్రూస్, స్కాట్లాండ్కి చెందిన ఆయన, 13వ శతాబ్దంలో బ్రూస్ అన్న ప్రాంతమునకు ఈయన రాజు, 13th century. ఆయన్ని చంపాలని తనకి వ్యతిరేకమైన వారు తన్ని చేజ్ చేస్తూ ఉన్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రాబర్ట్ బ్రూస్ ఆఫ్ స్కాట్లాండ్ పారిపోయాడు. తర్వాత ఇలాగే ఒక గుహలో దాక్కున్నాడు. మరుసటి రోజు వచ్చేసరికి శత్రువులు ఎవరు లేరు. ఏమై ఉంటుందా అని రాబర్ట్ బ్రూస్ నెమ్మదిగా ఆ గుహలోంచి బయటకు వస్తే ఆ గుహ బయట సాలిగూడు ఉండింది. అప్పుడు అర్థమైంది రాబర్ట్ బ్రూస్కి, ఎందుకు సాలిగూడు ఉండుంటే ఎవడో అందులోకి ప్రవేశించలేడు. కొంత టైం పడుతుంది కదా ఆ సాలిగూడు కట్టడానికి. కాబట్టి ఆ శత్రువులు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ సాలిగూడిని చూసి, ఓహో ఇందులోకి ఎవడో వెళ్ళి ఉండకపోవచ్చు అని వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. అంటే ఎలాగా ఆ సాలిగూడే ఉందండి వీటి అంటే ఊడిపోతే, కానీ తన ప్రాణము ఆ రీతిగా రక్షింపబడింది ఆ టైంకి. అంటే దేవుడు ఎలాగ మన జీవితాన్ని భద్రపరుస్తాడో మనం ఊహించలేమండి. కానీ మనకు కావాల్సిందల్లా ఆయన షెల్టర్ ఉంటే చాలు. అండ్ హీ కెన్ షెల్టర్ అస్ ఫ్రమ్ ఎనీథింగ్. లెట్ మీ టెల్ యూ, ఎటువంటి పరిస్థితులనైనా దేవుడు కాపాడగలిగిన శక్తి ఆయనకు ఉంది. 4వ విషయంకి వచ్చేసాం. దేవుని సహాయం ఎట్లాంటిది అని అదే మనం చూస్తున్నాం. ఎలాగన్నది నేను జస్ట్ గబగబా చెప్పేస్తాను, ఇంకొక సంఘటన చూపించి. We are only seeing right now, we've been seeing what kind of help is God's help. What kind of help it is? I am repeating again. It's a strong help. It's a steady help. It's a sheltering help. Third one, 7-8 వచనాలు. మొదటి 121 Psalm 121 కీర్తన 7-8 వచనాల్లో ఆఖరి విషయం మనకు అర్థమవుతుంది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకల పోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చాలా మంది వెహికల్స్ మీద అంటించుకుంటారండి. నాకు తప్పేం లేదు. ఆటోల మీద, మోటార్ సైకిల్ మీద, కార్ల మీద, నీ రాకపోకలు యందు యెహోవా. అంటే ఆ వచనం అంటించేసుకుని నీకు నచ్చినట్టు నువ్వు జీవించేసి నేను 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతానంటే రాకే ఉంటుంది, పోక ఇంకేం ఉండదు. వెళ్తావు అలాగే వెళ్ళిపోతావు. బట్ థింక్ అబౌట్ దట్. 4th one, సేవింగ్ హెల్ప్. దేవుని సహాయం. ఎటువంటి సహాయం? ఆయన రక్షించే, మన ప్రాణమును కాపాడే సహాయం. సేవింగ్ హెల్ప్. బలమైన సహాయము, స్థిరమైన సహాయము, నీడనిచ్చే, ఆశ్రయమునిచ్చే సహాయము, రక్షించే సహాయము. మొదటిది, మీకు ఇంకా రక్షణానుభవం లేకపోతే, యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా స్వీకరించకపోతే, ఆయన నీకు నాకు దయచే సహాయము ఆ సిలువ మీదకున్నది, ఆ సిలువ దగ్గర ఉన్నది. ఏంటది?
నిత్య మరణం నుంచి నిన్ను కాపాడే సహాయం ఎక్కడ లభిస్తుంది? ఈ పాపం నుంచి విరుగుడు ఎక్కడ అంటే ఆయన కార్చిన రక్తం యందు. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు యేసు ప్రభువుని స్వీకరించిన పరిస్థితుల్లో ఉంటే, ఆయన రక్షణ ఏంటో అనుభవించిన పరిస్థితుల్లో ఉంటే, నేడు రక్షణ దినము రేపు కాదు. ఇవన్నీ దేవుడు సూచనలుగా నీకు నాకు చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు పశ్చాత్తాపడకుండా నీ జీవితం ఆయనకి సమర్పించకపోతే, నేడు రక్షణ దినమని దయచేసి నీ జీవితం ఆయనకి సమర్పించుకొని, దేవా నా పాపములను క్షమించి నీ రక్తంలో నా పాపములను ప్రభు కడగని నువ్వు పశ్చాత్తాపడి నీ జీవితం ఆయనకి ఇవ్వు. నిత్య నరకం నుంచి ఆయన నిన్ను తప్పించాడే. ఎంతమంది బయట ఆయన ఎందుకు విశ్వసించామో, మన ప్రాణమును తీసే పరిస్థితులు కూడా మనం ఎదుర్కొన్నా దేవుడు మన సహాయకుడు, మన సహాయకుడు. మరొకసారి ఆ వచనాలని ఒకసారి చూసేద్దాం. దాని తర్వాత ఇంకొక సంఘటన మీకు చూపించి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. మరొకసారి 121 కీర్తన 7-8 వచనాలు నేను చదివి. ఏ అపాయమును రాకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. కొన్నిసార్లు అండి మనకొచ్చే అపాయము, ఈవిల్ అన్నది బయట నుంచి రాదు, మన హృదయాల నుంచి వస్తుంది. అది మనం జాగ్రత్త చూసుకోవాలి. వీ థింక్ ఈవిల్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. నో, సమ్టైమ్స్ ఈవిల్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్, ఫ్రమ్ అవర్ వెరీ హార్ట్స్. అందుకనే హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపశక్యం కలవారు ఎవరు అని ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. మనలో నుంచి వచ్చే చెడు నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడాలి, మనల్ని సంరక్షించాలి, మనల్ని రక్షించాలి. అది ఆయన ఇస్తున్న రక్షణ. కాబట్టే దేవుడు అన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును కాపాడుకున్నది. దేవుని సహాయాన్ని బట్టి మన హృదయమును మనం కాపాడుకున్నట్లయితే, బై ద హెల్ప్ ఆఫ్ గాడ్ యు అండ్ ఐ మస్ట్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ సేఫ్. దేవుని సహాయాన్ని బట్టి నువ్వు నేను మన హృదయమును సురక్షితంగా సేఫ్గా పెట్టుకుంటే, అది దేవుడు మనల్ని రక్షించే సహాయము. కాబట్టి 121 కీర్తన ద్వారా, ఈ పరిచయమైన చక్కని గంభీరమైన కీర్తన ద్వారా మేడేని అర్థం చేసుకున్నాం. హెల్ప్. దేవుడు మనకెప్పుడు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆయన. ఆల్ దట్ యు నీడ్ టు డూ. ఇప్పుడు అర్థం చేసుకుందాం ఎలాగా. అది మళ్ళీ ఇంకొక గంట అయిపోతుంది నేను మొత్తం వివరాల్లోకి వెళ్తే. ఇది అతి పరిచయమైన మరొక చక్కని గంభీరమైన అద్భుతం జరిగిన సంఘటన ఎలీషా జీవితంలో. సాయంకాలం ఇంకొక వర్తమానం ఉంటుందండి. హెల్ప్ మీదే, మేడే వేరే వర్తమానం. కాబట్టి ఇంగ్లీష్ అర్థమైతే సాయంకాలం కూడా మళ్ళీ ఇంగ్లీష్ సర్వీస్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు హెల్ప్ గురించి మళ్ళీ మనం నేర్చుకోవచ్చు. 121 కీర్తన ద్వారా మనకు అర్థమైంది దేవుని సహాయం ఎటువంటిదో. From Psalm 121 today we understood what kind of help is God's help. It cannot be compared to any help, and it is always available, readily available to anybody. దేవుని సహాయం strong, steady, sheltering and saving help. Question is, how do I get this help? ఒకే సంఘటన అంటే చాలా ఉన్నాయి, వివరించను. తీసి పెట్టుకోండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-7 వచనాలు. అవన్నీ నేను చదివించట్లేదు. అక్కడున్న సంఘటన ఏంటయ్యా అంటే, మొదటి వచనం చూద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 వచనం. 2 Kings 4th chapter 1st verse. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలండి, మీకు తెలిసే ఉంటుంది. తెలియపోతే, ఒక దేవుని దాసుని యొక్క భార్య, ఆ దాసుడు చనిపోయాడు. 2 కుమారులు. అప్పటి ఆ లా ఏంటంటే, అప్పు తీర్చకపోతే ఆ ఇంట్లో ఉన్న బిడ్డలను వారు తీసుకొని వెళ్ళొచ్చు బానిసలుగా. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చేసింది. అంటే హెల్ప్లెస్ సిట్యువేషన్. వాళ్ళకి ఏ రకమైన ఆదాయం లేదు. బహుశా కొంతమంది
మోస్ట్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారేమో ఇవాళ. ఈ 68 రోజుల లాక్డౌన్ అయిపోయిన తర్వాత కనీసం ఫ్యూ డేస్ బ్యాక్ ఎంతో కొంత హెల్ప్ ఉండింది. ఇప్పుడు అసలు ఏ రకమైన హెల్ప్ లేదు. బహుశా ఇంట్లో ప్రొవిజన్స్ కూడా లేదేమో, నాకు తెలీదు. ఇక బిడ్డల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంటి, అవన్నీ వాటి గురించి ఆలోచించడమే లేదు. ప్రస్తుతానికి భోజనంకే డబ్బులు లేని పరిస్థితుల్లో ఉండుంటే ఎవరైనా. మేబీ సమ్ ఆఫ్ యూ ఆర్ ద మోస్ట్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ సంథింగ్ ఎల్స్. 121 కీర్తన, దేవుడు ఎటువంటి సహాయం అర్థం చేసుకున్నాం. ప్రశ్న ఏంటంటే, ఆ సహాయం, ఆ బలమైన స్థిరమైన, నన్ను కాపాడే, నన్ను రక్షించే, నన్ను అండగా ఉండే, సంరక్షించే, నీడగా పెట్టే దేవుని సహాయం నాకు ఎలాగొస్తుంది? సింపుల్ అండి, అడుగు. దేవునిని అడుగు. అడగలేదనుకుంటున్నారా పాస్టర్ గారు? అడుగుతున్నాం. దేవుడు ఆశించిన పద్ధతిలో ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతూ, అటువంటి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి అడుగు. ఈ విధవరాలు చేసిందేంటి? దేవుని ప్రతినిధి దగ్గరికి వచ్చి అడిగింది. సో ఇంగ్లీష్లో, హౌ డు ఐ గెట్ దిస్ హెల్ప్? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ టైమ్ బికాస్ మళ్ళీ మొత్తం మనం ధ్యానం చేసి ఇఫ్ ఐ హ్యావ్ టు గో త్రూ దట్ హోల్ మిరకల్ ఇట్ విల్ టేక్ క్వైట్ సమ్ టైమ్. బట్ ఐల్ గివ్ యూ 3 words. ఫస్ట్ థింగ్ ఇస్, హౌ కెన్ ఐ గెట్ గాడ్స్ హెల్ప్? బై సింప్లీ ఆస్కింగ్ హిమ్ టు హెల్ప్ యూ. దట్స్ ఆల్. విత్ ఫెయిత్ దట్ మై గాడ్ విల్ హెల్ప్. మనకేంటంటే దేవుడు ఇలాగే సహాయం చేయాలనుకుంటా, అక్కడే మనం మిస్ అవుతాం. నేను చాలాసార్లు మిస్ అయ్యాను. మనకి హెల్ప్ అంటే కొన్ని ఆర్థిక ప్రాబ్లం ఉందనుకోండి, ఎవడో ఒకటి నాకు ఆ 1000 రూపాయలు 2000 తెచ్చిచ్చేసేయాలి. ఆయన ఆ 1000 రూపాయలని వివిధ రీతిలుగా ఆయన హెల్ప్ చేయగలడని మనం చూడం. ఎందుకంటే మనకి హెల్ప్ అంటే కొన్ని రకాలుగానే మనం చూస్తాం. వాటిని నేను చెప్పట్లేదు, కానీ దేవుని సహాయము మనిషి ఊహకు మించిన రీతిగా ఉంటుంది. అడగాలి, అడగాలి. అదే కదా ఆయన చెప్పింది మత్తయి సువార్త 7:7లో. మత్తయి 7:7లో అడుగుడి మీకు ఇవ్వబడినది ఉంటుంది కదా. ఒకసారి చూసేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. తత్వానికి తీయబడి. ఇది యేసు ప్రభువు వారు ఇచ్చిన వాగ్దానం అండి. ఎలాగన్నదా పైనదంతా మీరు చదవాలి, కానీ ప్రథమముగా అడగాలి. అడగాలి. అడిగిన ప్రతి వారికి ఇవ్వబడును. ఎలాగండి ఈ సహాయం నాకు వస్తుంది? అడగండి, అడగండి. అదే ఇర్మియాలో కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. జెర్మాయా చాప్టర్ 33:3 టాక్స్ అబౌట్ కాలింగ్ ఆన్ ద లార్డ్. కాల్ ఆన్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. ఇర్మియా 33:3. నాకు మొర్రపెట్టుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. వావ్. ఇంకా నేను చెప్పట్లేదు, రాసుకోండి. హౌ విల్ ఐ గెట్ గాడ్స్ హెల్ప్? దేవుని సహాయం ఎలాగొస్తుందండి? అడుగు. అదే ఈ విధవరాలు మనకు చెప్తున్నది. రెండవది, దేవుడు ఎలాగా మనకి సొల్యూషన్ ఇస్తాడో ఆ సొల్యూషన్ నాకు కావాలని అది మనం అనుమతించాలి. నెక్స్ట్ ఇస్ అలౌ గాడ్ టు చూస్ ద బెస్ట్ వే టు హెల్ప్ యూ. ఆయనను అనుమతించు. మొదటిది అడుగు, దేవా నాకు సహాయం చేయమని. రెండవది అనుమతించు, ఆయన పద్ధతిలో నీకు సహాయం కావాలని. మనం ఏంటంటే మనం అలౌ చేయటం కాదు, మనమే ఆయనకి సజెషన్లు ఇస్తాం. నాకు ప్రభు సహాయం చేయాలి, ఇలాగ సహాయం చేయాలి. ప్రస్తుతం ప్రాబ్లం, నాకు ఉద్యోగం లేదు కాబట్టి దేవా నువ్వు నాకు సహాయం చేయి. అయితే ఎలా సహాయం నాకు కావాలంటే ఎక్కడో చోట ఉద్యోగం కాదు, నాకు మైక్రోసాఫ్ట్లోనే ఉద్యోగం ఇచ్చి సహాయం చేయి. వేరే ఇంకొక ఏదో స్కిల్ సాఫ్ట్లో ఇచ్చాడు అనుకోండి, మనం తీసుకోం ఆ ఉద్యోగం. ఆ దేవుని సహాయం అనుకోం మనం. ఇలా చెప్తే తెల్లారుతుంది. అలౌ గాడ్. తన పరిస్థితి చెప్పింది. తర్వాత
ఏంటి అన్నది ఎలీషాకు ఆ ప్రవర్తకు వదిలిపెట్టింది. మీకు ఆ సందర్భం అంతా తెలుసు కాబట్టి నేను చదివించట్లేదు. ఎలీషా ఏమడుగుతాడు, మీ దగ్గర ఏముంది అన్నాడు. మా దగ్గర ఏముంది, కొంచెం నూనె ఉందండి, ఇంకేం లేదండి, చాలు అమ్మ నీ బిడ్డలను పంపించి పాత్రలు తీసుకొని రా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర. ఆయన ఏం చెప్పాడు దానికి. కాబట్టి మూడవది, వెళ్ళి ఆ గిన్నెలు పాత్రలు తీసుకొని రమ్మన్నప్పుడు ఆయన చెప్పిన సలహాలు పాటించింది. థర్డ్ థింగ్, హౌ డు యూ గెట్ గాడ్స్ హెల్ప్? యు ఆస్క్, సెకండ్ యూ అలౌ, థర్డ్ యూ అప్లై గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, దేవుడు ఏది చెప్తే ఆ రీతిగా నువ్వు ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వు, అన్వయించుకో. అడుగు, అనుమతించు, అన్వయించు. అలాగా నీకు నాకు దేవుని సహాయం. మనం ఆ సంఘటన మనం ధ్యానం చేయలేదు, కానీ దేవుని సహాయం నాకు ఎలా దొరుకుతుందని మనం అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన జస్ట్ అలా పై నుంచి చూసాం. ఈవిడెళ్ళి అడిగింది. దేవుడు ఆ దైవజనం ద్వారా, ప్రవర్త ద్వారా అనుమతించిన పద్ధతిని తాను అంగీకరించింది, తన జీవితంలో అవలంబించింది. పాత్రలు తెమ్మన్నారు, పాత్రలు వారు తీసుకొని వచ్చారు. అయితే జస్ట్ 7వ వచనమే నేను చదివిస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మనం మెసేజ్ ఆఖరికి వచ్చేసాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, ఆమె దైవజనుడైన అతని దగ్గరకు వచ్చి సంగతి తెలియచెప్పగా. అయితే ఆ ముందుది కూడా చదివేసేయండి బ్రదర్, సారీ. ఏమైంది అక్కడ? పాత్రలన్నీ నిండిన తరువాత, పాత్రలు తెమ్మన్నాడు, పాత్రలు తెచ్చేసాడు, వీరు నూనె పోస్తున్నారు, పాత్రలన్నీ నిండినాయి. ఆ నిండిన తర్వాత, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, ఇంకా పాత్రలు తెమ్మన్నాడు. వాడు మరేమీ లేవని చెప్పాను. మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఎందుకు? పాత్రలు అయిపోయినాయి అని. వాళ్ళు ఇంకా పాత్రలు తెస్తా ఉంటే నూనె వస్తూ ఉండేది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి, రైట్, సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆ నూనె అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నీవు నీ పిల్లలు బ్రతకండి. అక్కడ నూనె ఆగిపోవడానికి కారణం పాత్రలు లేనందున. అంటే మన ఫెయిత్ ఇంకా యాంప్లిఫై అవ్వాలి. దేవుని సహాయం మరింత మనం చూడాలంటే మన విశ్వాసం మరింత పెరగాలి. మన విశ్వాసమును మనం పరిమితి చేయకూడదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇవాళ దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడింది. దేవుడు మన సహాయమని. మేడే. ద మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ కమ్ హెల్ప్ అస్. గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ am willing to help you always. నేను ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి. 161 కీర్తన ద్వారా ఆయన సహాయం ఎటువంటిదో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-7 వచనాల ద్వారా ఆయన సహాయం మనకి ఎలా లభిస్తుందో మనం చూసాం. ఆయన మనకుండగా వేరే దేని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోగలిగితే. మీ గృహాల్లో మీరున్నారు. 31వ తారీఖు మే చివరి రోజు, మే నెలలో 11వ ఆదివారపు ఆరాధన. మనం గృహాల్లోనే ఉండి ఆరాధిస్తూ అనేక రీతిలుగా దేవుడు నన్ను ఈ 11 వీక్స్లో, ఈ 2.5 monthsలో ఆయన దర్శించుంటాడు అనేక రీతిలుగా. ఇంకా మీకు భయము, దిగులు, బాధ, నిస్సహాయ స్థితిలో ఉంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడి మనకి స్పష్టంగా చెప్పింది ఆయన మన సహాయమని. మళ్ళీ ధ్యానం చేయండి 121వ కీర్తన, దానికి అనుబంధంగా ఉన్న పలు కీర్తనలో. అట్టి గొప్ప సహాయము నీకు నాకు ఉండగా మనకి భయం ఏంటి?
ఒకవేళ మీ జీవితం ఆయనకి సమర్పించిన వారు ఇంకెవరైనా ఉంటే దయచేసి మీ జీవితంలో ఆయనకి సమర్పించండి. యథార్థంగా పశ్చాత్తాపపడి, దేవా నాకు నీ రక్షణ కావాలయ్యా అని మీ జీవితం ఆయనకు అర్పించండి. ఆయనను స్వంత రక్షణ స్వీకరించిన వారు ఎంతోమంది ఈ ఆరాధనలో పాల్గొంటున్నారని విశ్వసిస్తూ, మీరు భయపడక ఎటువంటి సహాయమైనా చేయడానికి ఆయన సిద్ధము. ఏ పరిస్థితుల నుంచి అయినా ఆయన మనల్ని అవతలికి ఖచ్చితంగా నడిపిస్తాడు. అద్భుతంగా బయటకు తేవచ్చు, లేక దాని గుండా అవతలికి తీసుకొని వెళ్తాడు ఖచ్చితంగా. డోంట్ వరీ దట్ యు డోంట్ హ్యావ్ సర్టన్ హెల్ప్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మీ ఆఫీస్ మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదేమో, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదేమో, మీ ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదేమో, నీ దేవుడు నీ సహాయకుడు, అంతే చాలు. దయగల దేవా పరిశుద్ధుడా, మీరిచ్చిన మీ శ్రేష్టమైన గంభీరమైన మాటలు బట్టి వందనాలు ప్రభు. మా సహాయకుడా, మీరు మాకుండగా మాకు వేరే ఏ సహాయం అవసరం లేదయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యమును విని అందులో పశ్చాత్తాపడి తమ జీవితాలు మీకు సమర్పిస్తున్నారు, వారిని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా బలపడి మీ సహాయమును కోరుతూ వారి జీవితంలో మీ సహాయం కావాలని ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ గంభీరమైన సహాయంను మీరు వారికి బంధిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభు. మమ్మల్ని దర్శించి హెచ్చరించి ఆదరించి బలపరిచిన గొప్ప దేవ, మీ నామమును కొనియాడి హెచ్చిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బల్ల ఆరాధన మనం ప్రతి వారం జరిగిస్తున్నాం. ఈరోజు కూడా ఉంటుంది. ఒక పాట పాడిన తర్వాత ఈ బల్లలో మనం పాల్గొందాం. మీరు ఇంట్లో ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నారో, బ్రెడ్ అయినా, రోటీ అయినా, చపాతీ అయినా, ఏదైనా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు అవి సూచనలని మర్చిపోక, ఆ జ్యూస్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకు అది సూచనని మర్చిపోక, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఇందులో పాల్గొమని కోరుతున్నాను. పరిశుద్ధ బల్ల ఆరాధనలో మీరు పాల్గొనడానికి సిద్ధపడుతున్నారని ఆశపడుతూ, మీరు మీ ఇంట్లో మీరు రెడీ చేసుకుంటున్న రొట్టె లేకపోతే చపాతీ, అలాగే జ్యూస్, అవి యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శరీరమునకు, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తమునకు సూచనని మీరు తప్పకుండా గమనిస్తున్నారని ఆశపడుతూ, ఈ పాట మేము పాడుతున్నప్పుడు మీరు కూడా పాడుతూ ఈ బల్లలో పాల్గొనడానికి సిద్ధపడమని కోరుతున్నాం. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, సిలువాకు నిన్ను నే కొట్టితిని, తులువాలతో చేరితిని, కలుషంబులను మోపితిని, దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, త్రాకాలో బల్లెపు పోటు గ్రకున పొడిచి తినేనే, మీ కీలి
నివారించితిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. పరిశుద్ధ బల్ల ఆరాధనకు మేము ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మరి సోదరు సుమన్ రాజు గారు నాతో జాయిన్ అవ్వగలిగారు. మీరు మీ గృహాల్లో ఏవేవైతే మీరు రెడీ చేసి పెట్టుకున్నారో నేను ఇందాక చెప్పినట్టు అవి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ శరీరమునకు ఆయన కార్చిన అమూల్యమైన రక్తమునకు అవి సూచనలు. కాబట్టి దయచేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి పాల్గొండి. ఎవరెవరైతే యేసుప్రభువాన్ని స్వంత రక్షకుడిగా స్వీకరించారో, బాప్తిసం ద్వారా ఆయన గణపరిచారో అట్టివారు మట్టుకే మీ గృహాల్లో ఈ బల్లలో పాల్గొమని కోరుతూ, మరి దానికంటే ముందు సహోదరులు కొన్ని వచనాలు చదువుతారు. ఆ వచనాలు చదివిన తర్వాత ఈ రొట్టె నిమిత్తము ద్రాక్షారసం నిమిత్తము ప్రార్థన చేసుకొని బల్లలోకి మనం పాల్గొనడానికి వెళ్దాం. పరిశుద్ధ బలకు మనకి సహకరించేటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనందరి సిద్ధపాటు కొరకు నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. రొట్టె నిమిత్తం ద్రాక్షారసం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మీరు మీ గృహాల్లో ప్రార్థనాపూర్వకంగా ఇందులో పాల్గొనడానికి సిద్ధపడండి. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ పరిశుద్ధ బల్లలో ప్రభు, మరి ఎవరెవరైతే తమ గృహాల్లో సిద్ధపడి పాల్గొంటున్నారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, నాయన మీరు మా రక్షణ నిమిత్తము, మానవాళి రక్షణ నిమిత్తము మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకమునకు పంపించి ఆ భయంకరమైన సిలువ మరణమునకు ఆయన అప్పగించి మరణం నుంచి జీవమును మళ్ళీ లేవనెత్తి జీవమునిచ్చిన రీతిని బట్టి వందనాలు. మాకు ఆ నిశ్చయతనిచ్చిన రీతిని బట్టి వందనాలు నాయన. మరి వారిచ్చిన ఆజ్ఞకు మేము విధేయత చూపించుచుండగా ప్రభు, ఈ రొట్టెను ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించమని కోరుతూ, వాటిని మేము స్వీకరిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి పాల్గొనే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడని చెప్పెను. మీరు మీ గృహములో ఏదైతే యేసు ప్రభు వారికి వారి శరీరమునకు గుర్తుగా ఉన్నదని పెట్టుకున్న ఆ రొట్టెను లేక ఆ బ్రెడ్ని మీరు మీ గృహాల్లో ఇంకెవరెవరైతే పాల్గొంటున్నారో వారికి దయచేసి అందించమని కోరుతున్నాను. మరి అందరూ మీ గృహాల్లో స్వీకరించారని ఆశపడుతూ, ప్రార్థనాపూర్వకంగా ఎవరెవరైతే రొట్టె తీసుకుంటున్నారో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దయచేసి స్వీకరించమని కోరుతున్నాను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడని చెప్పాను. మీ దగ్గరున్న ద్రాక్షారసము లేకపోతే జ్యూస్ అది ఏదైనా సరే, అది యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తమునకు సూచన అని దయచేసి మర్చిపోక ప్రార్థనాపూర్వకంగా మీ గృహాల్లో ఉన్న వారికి అది అందించండి. ఎవరెవరైతే పాల్గొంటున్నారో అందరూ తీసి భద్రంగా పెట్టుకోమని కోరుతున్నాను. ఒకవేళ మీ గృహంలో ఎక్కువ మంది ఉంటే, మీరు ఒక్కరే ఉన్నా పర్వాలేదు, మీరు ఒక్కరే పాల్గొంటున్నందుకు దేవునికి వందనాలు. ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా సరే. యేసు ప్రభువారి రక్తమునకు సూచనగా ఉన్న ఈ ద్రాక్షారసమును మనం కృతజ్ఞత చెల్లిస్తూ స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ బల్లలో పాల్గొనడానికి మీరిచ్చిన గంభీరమైన ఆధిక్యతను బట్టి వందనాలు. ఎవరెవరైతే ప్రభు ఈ బల్లలో పాల్గొన్నారో వారిని బట్టి వందనాలు. మీరిచ్చిన ప్రతి ఆజ్ఞకు విధేయత మేము చూపించగలిగే కృపను దయచేయండి. పాలు పంపులు తీసుకోలేకపోయిన వారికి ఇంకొక తరుణాన్ని దయచేయండి. మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క రాకడ ప్రభు బహు సమీపంగా ఉన్నది నాయన. మరి మేము సిద్ధంగా ఉంటూ ఇతరులను సిద్ధపరుస్తూ నశించుచున్న వారికి ప్రభు మీ శ్రేష్టమైన సువార్తను అందించగలిగే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రభుత్వం వారు ఎలాంటి రిలాక్సేషన్స్ ఇస్తారో మనకి ఇంకా తెలీదు. ఆ రిలాక్సేషన్స్ని బట్టి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేస్తాం. మీకు ఒకవేళ బెతెల్ మినిస్ట్రీస్లో జరిగే విషయాల గురించి అప్డేట్స్ కావాలంటే వీలైనంత మట్టుకు ఫ్రైడేస్ ఆన్లైన్లోనే ఒక 1.5 hour ప్రేయర్ జరుగుతుంది. అది బెతెల్ ఫ్యామిలీ ప్రేయర్. అందులో మీరు పాల్గొనాలనుకుంటే కూడా మీరు మెసేజ్ పంపించవచ్చు. వేరే అప్డేట్స్ మీకు SMS ద్వారా మెసేజ్ రావాలంటే 733-733-5571 అది నంబరు. ఆ నంబర్కి మెసేజ్ పెట్టండి. ఆదివారపు అర్పణ మీరు ఎలాగా సమర్పించాలి అని మీకు ఒకవేళ క్వశ్చన్ ఉంటే, ఎందుకంటే పలుమార్లు అడిగారు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పంపించవచ్చు. స్క్రీన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. అదే బ్యాంక్ డీటెయిల్స్ మీరు గూగుల్ పేలో కూడా ఎంటర్ చేసి గూగుల్ పే ద్వారా కూడా మీరు కానుకను పంపించవచ్చు. ఒకవేళ మీరు చందానగర్కి దగ్గరలోనే ఉంటూ చర్చ్ దగ్గరికి మీరు వేరే పని మీద ఇటువైపు వస్తే చర్చ్ దగ్గర ఆఫరింగ్ బాక్స్ ఉంది, అక్కడ కూడా మీరు అర్పణ ఇవ్వచ్చు. అది లాక్ చేసే ఉంటుంది. దేవుడు మనతో పాటు ఉన్నాడు, నిరంతరం ఆయన మనతో పాటు ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో మనమందరం చక్కగా దేవుడు మనకు దయచేసిన మందిరంకి వచ్చి ఆయన్ని కలిసి స్తుతించి ఆరాధిస్తామని నమ్ముతున్నాను. ముగింపు ప్రార్థన చేసుకొని దేవుని దీవెనతో ఈ ఆరాధన ముగించుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడా, మాకిచ్చిన ఈ గంభీరమైన సమయాన్ని బట్టి వందనాలు. ఆన్లైన్ టెలికాస్ట్ ద్వారా ఈ రీతిగా ప్రభు మేము మా గృహాల్లోనే ఉండి ఆరాధనలో పాల్గొనే గంభీరమైన కృపను మీరు చూపిస్తున్న రీతిని బట్టి వందనాలు నాయన. ఎవరెవరైతే ఆరాధనలో పాల్గొన్నారో మరొకసారి వారి జ్ఞాపకం చేసుకుంటూ పేరు పేరు వరుసను దీవించండి. వారి అక్కర్లు ఏ రీతిగా ఉన్నాయో, వారి సమస్యలు ఎటువంటివో మాకు తెలియదు, కానీ చూచున్న దేవుడు మీరు వారికి కావలసిన సహాయం మీరు అందిస్తారని నమ్ముతున్నాం. మీరు ఇస్తున్న వాగ్దానాలను బట్టి వందనాలు. ప్రతి వాగ్దానపు నెరవేర్పు నాయన వారి జీవితాల్లో మీరు జరిగించండి నాయన. అనేక సూచనలు మీరు చూపిస్తున్నారయ్యా. మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు యొక్క రాకడ బహు సమీపంగా ఉందని నాయన. మేము సిద్ధంగా ఉండగలిగే కృపను దయచేయండి. ఇతరులను సిద్ధపరచగలిగే కృపను దయచేయండి. మీ ప్రేమను ప్రభువు ఇతరులకు మేము పంచిపెట్టగలిగే కృపను దయచేయండి.
మీరు ఏర్పాటు చేసిన సమయంలో మేము తిరిగి నాయన ఈ కూడుకొని మేము నాయన మరి ఘనంగా మిమ్మల్ని ఆరాధించగలుగుతాం అని నమ్మి స్తుతిస్తున్నాం. ఆ రోజు కోసం కనిపెడుతున్నాం ప్రభు. అనుదినము నాయన మీ వాత్సల్యత చొప్పున నడిపించి మీ కృపలో సంరక్షిస్తూ మీ మార్గములలో ప్రభు నడిపించమని కోరుతూ పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరితో సదా తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్ ఆల్వేస్ అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన మన నిత్య సహాయము, ఆయన నిరంతరము మనతో పాటు ఉన్నవాడు. గాడ్ బ్లెస్ యూ.